కోవాను మీరే తయారిస్తారా? మేమే సొంతంగా తయారు చేస్తాం. అంటే 10 రోజులు అంటే పెట్టాం. చూస్తున్నారు కదా సార్, పోయి ఎలగజనం లేదు. ఒక లేడీ అమ్మ, నువ్వు తింటున్నావు కదా, నువ్వు గాబరా పడుతున్నావు అంటే 10 మంది ఆడ చుట్టూ తిరుగుతూ మంచి ఎవరైనా గాబరా పడుతుంది. తిని చూపాను, ఇంకా ఇష్ట పెట్టాలా మా పిల్లలకి వ్యాపారం చేసుకొని అని. మాకు దౌర్జన్యాలు దోపిడీలకు మాకు తెలుసా, ఎందుకు చేసేవారు, మాకు కడుపు కొట్టిందని. అది మాకు ఏడుపు వస్తుంటే చాలా బాధ అయింది సార్. ప్యాకెట్ లో చింపినారు, కవా పారేస్తున్నారు. మా బతుకు అంతా అయిపోయింది సార్. హిందువా ముస్లిమా అని మేము అనుకోము. దాన్ని తీసుకొని అయిందా అంటే మేము ఏదైనా తెస్తే తింటాము, పేర్లు పెట్టి చెప్పాము. మేము వ్యాపారం జరుగుతా మా కడుపు నిండిపోతుంది అంతే సార్. ముందే బీద బతుకులు మాకు ఆ దేవుడు బీద బతుకుకి పుట్టించాడు. మాకు ఆరోగ్యం ముందు మా పిల్లలు తిని తర్వాత మీరు తినేది అంటాను మేము. వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా వెలుగోడు గ్రామంలో ఉన్నాం. సో రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి సమ్మక్క సారక్క జాతరలో ఒక మీడియా చాలా పెద్ద ఎత్తున హడావుడి చేసి ఒక మనిషిని పేరు అడిగి మరి అతని మతం తెలుసుకొని అక్కడ అతని పైన విషం గక్కి ఆయన యొక్క వ్యాపారాన్ని మొత్తం కూడా ఏ విధంగా చిన్నాభిన్నం చేశారో మనందరం కూడా చూసినాం. సో అందులో వలి అనేటువంటి ఒక వ్యక్తి ఆయన చాలా రకాలుగా వేధించినటువంటి వీడియో ఏదైతుందో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున షేక్ చేస్తూ ఉంది. సో అందుకే అసలు నిజాలేంటి, కోవా బన్నులో జరుగుతున్నటువంటి దుష్ప్రచారం ఏంటి, అసలు కోవా బన్ను గురించి వీళ్ళు ఏం చెప్తారు, కోవా బన్లో ఇంకేదైనా కలుపుతున్నారా అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది కదా, దాని గురించి ఆ కోవా బన్ ఎవరైతే తయారు చేస్తున్నారో ఆ వ్యక్తి దగ్గర మనం ఉన్నాం ఇక్కడ. సో వీళ్ళు దాదాపు ఇప్పుడు కాదు, కొన్ని 50 సంవత్సరాల నుంచి, అంటే వీళ్ళ తండ్రులు తాతల నుంచి కూడా ఇదే కోవా బన్ అమ్ముతూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళ జీవితమే, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా తరతరాలు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈ కోవా బన్ను చేసుకొని మాత్రమే జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ పని తప్ప వేరే పని రాదట. సో ఇందులో ఏంది, బన్ను ప్లస్ కోవా కలిపితే 10 రూపాయలకు లాభం వస్తుందా, లాభం రాకుండా ఎట్లా అమ్ముతున్నారు, ఇలాంటివి చాలా పెద్ద ఎత్తున విషయ ప్రచారాలు జరుగుతున్నాయి కదా. సో దీనిపైన వారు ఎవరైతే ఇక్కడ వెలుగులో ఈ యొక్క కోవాని తయారిస్తున్నారో వారితో మనం ఉన్నాం. సార్ రండి, కొంచెం ముందుకు రండి. సో ఇప్పుడు ఆ బట్టి దగ్గర మనం ఉన్నాం. సో ఆ బట్టి దగ్గరే, కోవా తయారు చేసే బట్టి దగ్గర మనం ఉన్నాం. సో వారిని అడిగి తయారిద్దాం. మీరు వలి గారి ఫాదర్ కదా? అవును సార్. సో వలి గారి ఫాదర్, మీరు అసలు ఫస్ట్ మనం కోవా గురించి మాట్లాడదాం. కోవాను మీరే తయారిస్తారా? మేమే సొంతంగా తయారు చేస్తాం. కోవా ఎట్లా తయారు చేస్తారు? ముందు పాలు వేస్తాము. పాలు పొంగిన తర్వాత ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి చక్కెర వేస్తాము. మళ్ళా చక్కెర వేసి కవ్వ అవుతున్నప్పుడు మళ్ళా కొద్దిగా ఇడ్లీ రవ్వ వేస్తాం, బొంబాయి రవ్వ వేస్తే తర్వాత అది బాగా కాగి 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 దాంట్లో పాకమై అప్పుడు తీస్తాము. అది కవ్వ అవుతుంది. మేము బన్కి తగిలిస్తాము. ఆ కవ్వ బన్కు మాత్రమే తగిలిస్తాము. ఏమంటే మాకు బన్ వచ్చేసి ₹1.50 పడుతుంది ఒక పీస్. ఆ పీసు కవ్వ వచ్చేసి మాకు ఒక ₹5 పడుతుంది. మొత్తం కలితే ఒక ₹3.5 మిగులుతుంది ఒక పీస్ అమ్ముతే. అది ఒక 100-200 వస్తే మాకు కూలీ పడుతుంది. అంతేకాని దాంట్లో ఏం వేయరు. దీంట్లో పాల కవ్వలు అనేది ఏం వేయరు. పాలు, చక్కెర, రవ్వ, ఈ 3 ఐటాలు వేసేది. పాలు ఎక్కడ తీసుకొస్తారు? పాలు సార్ ప్యాకెట్లు మా ఇంట్లో కూడా తాగాం మేము. పాల కేంద్రంలో పోయి తెస్తాడు. పాల కేంద్రంలో వియా డైరీలో తెస్తాం మేము. వియా డైరీ మాకు ఇస్తుంది. అలా ఒక 5 లీటర్ 30 లీటర్ కావాలంటే క్యాన్ దింపిపోతుంది మాకు. దానికోసం మేము చెప్తున్నాము. రోజు కోవా తయారిస్తారా? రోజు కవ్వ తయారు చేస్తాం. ఇదే మా ఉక్తి. నేను ఇప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి అమ్ముతున్నా. మా నాయన అమ్మాడు, మా తాతల నుంచి ఇదే. ఇప్పుడు నా పిల్లలు అమ్ముతున్నారు. ఇదే వ్యాపారం, ఇదే మాకు అన్నం వేసేది. ఇంతకన్నా యాది రాదు మాకు. దీంట్లో అమ్మాలా, దీంట్లో పోవాలా మేము. మా దొరుకు అంటే పాల కవ్వ వ్యాపారమే, కాళ్ళ కవ్వ బన్ను వ్యాపారమే. ఇదే మా కన్న తల్లి లెక్కనే ఇది వ్యాపారం మాకు. అంతేగాని ఒకరికైనా చేయి వ్యాపారం. మేము పాల కవ్వ ఎంత మీకు కేజీలో వేయడం లేదు. మీకు 100 వేయండి పాల కవ్వ బన్ను తీసుకొని కేవలం ₹10 చెప్తాము. ఇట్లా రాసి ఇస్తాము, మాకు కూలికి ఇస్తుంది. అంతేకాని మేము ఎవరు ఏం లేదు. మా హిందూ అందరిలో తినరి, మా ముస్లిం అయినా కాడ పోతారు. జాతరకైనా పోతాము, ఉరుసుకి పోతాము, పీర్ల పండుగ వచ్చినప్పుడు పోతాము, మా ఇస్తమా జరిగినప్పుడు పోతాము. ఇట్లా ఎవరి జాతర జరిగినా మా
ఉత్తి అది అన్నం వేసేది మేము పోతాము. అందుకోసం ఇలా మేడ జాతరలో మా పిల్లలకు భయపించడం గాబరాలు లేపించినారు. దీంట్లో ఏముంది, పురుగు పడిందే, ఏం పడిందే, ఎలా పడిందే అని మా పిల్లలకు 10 మంది చూస్తేనే గాబరా పడినాడు. ఎట్లా నాయన ఈ వ్యాపారము ఏము జనాలు నాకు ఇట్లా చెప్తున్నారు కానీ లేరా భయ అని వాళ్ళు ఉన్నోళ్ళేమో లేనోళ్ళు మాకు తెలుసు కానీ మా కూతురు మా పుట్ట కొట్టారు సార్ మీరు, అంతే మాకు కావాల్సింది. అంటే చుట్టుపక్కల చుట్టుపక్కల ఏమది కవాబను అది ఇది అంటే ఒక ఆమె వచ్చింది వ్యాపారం చేస్తుంది, కావా నేను కూడా 2 తిన్నా బాగుంది అనింది. ఒక లేడీ అమ్మ నువ్వు తింటున్నావు కదా, నువ్వు గాబరా పడుతున్నావు అంటే 10 మంది ఆడ చుట్టూ తిరుగుతూ మంచి ఎవరైనా గాబరా పడుతుంది. మా పిల్లడు ఒక 2-3 తిని చూపించినాడు నేను తింటున్నా అని. అంతేగాని మా పిల్లలకు ముందు పొద్దున లేస్తేనే ఆ పిల్లలకు మా కబాబనే ఇచ్చేది మాకు. ఒకరొకరు 2-3 తింటారు మా పిల్లలు, మేము కూడా 2-3 తింటాము. మీరు తినేమంటే తింటామా? మేము తిని చూపించడం మా ఉక్కి, అది తిని చూపించాలా, మేము తిని చూపాను ఇంకా ఇష్టపెట్టాలా మా పిల్లలకి వ్యాపారం చేసుకొని అని. మాకు దౌర్జన్యాలు దోపిడీలకు మాకు తెలుసా ఎందుకు చేసేవాడు, మాకు కడుపు కొట్టి నేను 1,00,000 రూపాయలు నష్టం వచ్చింది మాకు. మేము అప్పు చెప్పు చేసుకొని ఆ పాలనకి మళ్ళా మాకు అన్న ఒక 30 లీటర్ అంటే ఒక 50 లీటర్ వేస్తాడు. ఆయన వేసినప్పుడు అన్న పోతున్నా జాతరకి పోతున్నా పోయి వచ్చి డబ్బులు ఇస్తానన్నా కదా, సరే తీసుకోపో అని వేస్తాడు అన్న. ఇంకా పాలైనా కూడా డబ్బులు అంటే ఇంకా మీరు చేసిన నష్టానికి వానికి డబ్బులు ఎటాన్ని ఇచ్చి కావాలో మాకు అర్థం కాకపోతుంది. అది మాకు ఏడుపు వస్తుంది, చాలా బాధ అయింది సార్. ఏమంటే ఇంకా మా పిల్లడు భయపడుతున్నాడు, ఏమైనా ఇట్లా అయింది అంటే అంతేలేరా మన టైం బాగలేనప్పుడు నువ్వు ఏం పట్టుకున్నా అంతే అవుతుంది అనుకున్నాం. ఏమంటే ఆ తల్లి మంచిదే, ఏమంటే వీళ్ళు వీడియోలు రాకుండా చేస్తున్నారు. ఏం పేరు ఆ సార్ పేరు నాకు తెలియదు కానీ ఆ తల్లి నమ్ముకునే పోయినాం మేము. సమ్మక్క తల్లి అంటే నా తల్లి లెక్కనే, సమ్మక్క సరక్క నా తల్లి లెక్కనే అనుకోరి, నా తల్లి అనుకో విన్నమాట. ఆమె పూజలు మహిమలు బాగా చేస్తుంది, కొన్ని లక్షలు కోట్ల మంది వస్తారు. మేము కూడా బతుకుదాం కదా తెలుగు కోసం అని మా పిల్లలు పోయినారు. మా పోయినది మా పళ్ళు అన్ని దంప చేసినారు. మా పిల్లడు ఏమైనా అంటే పారేసినారు, ప్యాకెట్లో చింపినారు, కవా పారేసినారు. మా బతుకు అంతా అయిపోయింది సార్. ఆ తల్లికి నమ్ముకునే పోతాము. ఆయన మేము పోతున్నామంటే మా ఇష్టాల్లో మా ముస్లిం కూడా పోయి కాడ అమ్ముతాము. ఆ ముస్లిం కాడ మా హిందూ వాళ్ళందరూ కూడా వస్తారు. మా ఇష్టమాల్లో నువ్వు హిందువా ముస్లిమా అని మేము అనుకోము. దాన్ని తీసుకొని అయిందా అంటే మేము ఏదైనా చేస్తే తింటాము, పేర్లు పెట్టి చెప్పాము మేము. రాన్న అని మేము హిందూ అన్నకి దగ్గర తీసుకుంటాం మేము. ఆ భయ్యా రాన్న అని మర్యాద ప్రేమగా పిలిచాం. మన సంస్కృతి అది అంతే కావాల్సింది. మాకు హిందూ ముస్లింది మాకు ఏం ఆ పొట్టే 10 రూపాయలు మీకు కావాలంటే తినేది, లేకుంటే నువ్వులే ఆనల్లో ఎవరో వ్యాపారం జరుగుతా మా కడుపు నిండిపోతుంది అంతే సార్. ఇదే సార్, ఇదే బట్టి చేస్తారు రోజు. ఇదే 10 రోజులు చేయకుండా 10 రోజులు సార్ అట్టే పెట్టా. ఇష్యూ అవుతుంది కాబట్టి ఇష్యూ అయినందుకు 10 రోజులు అట్టే చేసి పెట్టిన వ్యాపారం లాస్ అయింది. ఇప్పుడు లాసే సార్, ఇది కూడా లాసే. లేకుండా పిల్లలు పోతే దినం 500-600 కూలి వస్తుండేలే అంటే అర్థం అయిపోయింది. మా జీవన ఆధారం అంతా కుట్టపోయింది అన్నట్టు. అంటే 10 రోజులే అట్టే పెట్టాం. చూస్తున్నారు కదా సార్, పోయి ఎలగజనం లేదు. ఏమంటే మాకు అర్థం అవ్వనుంది సార్ వీళ్ళు చేసిన పనికి. అంటే ఇప్పుడు ఇట్లా అయిందా గతంలో ఎప్పుడన్నా? ఎప్పుడు రాలే సార్, రికార్డింగ్ లో రాలే నాకు. నేను కూడా పోతా వ్యాపారం చేస్తుంటా. ఇంతవరకు ఒక పిల్లలు ఒక ముస్లిం ఎవరు వెళ్ళలేదు. ఒకడొకడు 2 తిని 10 కట్టు 5 కట్టు అని పార్సల్ తీసుకుపోతుంటారు ఇంటికి. అలాంటి ఖవా మాది స్వచ్ఛమైన పాల ఖవా. ఇది పాలు చక్కెర రవ్వ అంతే ఉన్నమాట వల్ల సార్. ఇదే వ్యాపారం మాకు, దీంట్లోనే బతకాల. నాకు సన్న పిల్లలు ఉంది, ఇంకా పాప ఉంది పెళ్లి చేయడానికి. అని తేలా సార్, ఎవరు ఉండే బీద బతుకులు మాకు. ఆ దేవుడు బీద బతుకుని పుట్టించాడు మాకు. ఇది సంగతి సార్. అంటే మీరేమైనా ఇప్పుడు సమ్మక్క తల్లి మీకు నష్టం చేసిందని ఫీల్ అవుతున్నారా? ఏం ఫీల్ కాదు. ఆ తల్లి మాకు ఎప్పుడైనా మాకు ఆశీర్వదిస్తుంది. ఆ తల్లి అని ఆ తల్లి మీద నమ్ముకున్నాం మేము. తల్లిని నమ్ముకుంటా. ఎప్పుడైనా
పైనుంచి ఆశీర్వదిస్తుంది ఆ తల్లి మాకు నమ్మకం ఆ తల్లి మీద, అల్లా మీద. అల్లా ఆ తల్లి కూడా దీవెన కావాలి, అందరికి దీవెన ఉంటేనే మంచి లెక్క. హిందూ అయినా ముస్లిం అయినా దేవతలు జీవితాలు ఉంటేనే మాకు మంచి ఉండేది. కొన్నాళ్ళే బతికేది మానవుడు, 60-70 నిన్నే. ఆ తల్లి అది చెప్పేది, అల్లా అక్బర్ అది చెప్పేది. ఓకే. సో మీరు ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పెద్ద చర్చ జరుగుతూ ఉంది, ఫుల్ జిహాదీ అంటా ఉన్నారు. అంటే ఇవన్నీ చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది అసలు? ఏమన్నా బాధ అనిపిస్తుందా? ఇట్లా అది జిహా అనేది మాకు తెలుసు, అది ఏమో అని కూడా నాకు తెలియదు ఇంతవరకు. జిహా అంటే కూడా మాకు తెలుసు. మేము ముందు ముస్లిం పై ఒక తల్లి పిల్లలక తిరుగుతున్నాము, మా వ్యాపారం చేయడానికి వచ్చినాము అంతేకాని ఆ జిహా ఎవరో నోరే తిరగడం లేదు. ఏమో జిహా అంటే మాకు తెలియదు. మేము వ్యాపారం కోసము అన్ని మాకు అవసరమా చేయడానికి పోయినా వ్యాపారం, కానీ ఆ జిహాలో మాకు తెలుసు సార్. మనం పుట్ట కోసం పోతాము. ఒక 4 రోజులు ఏడైనా జాతర, ఏడైనా ఉరుసు, ఏడన్నా పీర్ల పండుగ జరిగితే ఇస్తామా జరిగితే పోతాము అంతేకాని మనకి ఏ కుట్టలేదు అంతే. ఫుడ్ మంచి ఆరోగ్యకరమైన ఆరోగ్యమా ముందు మా పిల్లలు తిని తర్వాత మీరు తినలేదు అంటాను నేను. అది మా పిల్లలు ఎగబడి తింటుంటారు. వాళ్ళకి ఇచ్చే మీకు బయలుదేరి పోయేది వ్యాపారానికి మేము. అది వ్యాపారం అది. అంటే ఇప్పుడు వెలుగోడు అంటేనే కోవా బన్ కు ఫేమస్ అంటారు. సో ఇప్పుడు వెలుగోడులో కోవా బన్ తయారవుతుంది కాబట్టి ఇప్పుడు కొంత ఏమైనా ఇబ్బందికరం అవుతుంది ఈ ప్రచారం వల్ల? ఏమో చాలా సార్, ఏమో దేవుడు ఉన్నాడు అంతే. ఉన్నమాట మేము మోసం చేస్తే ఆ దేవుడు తీసుకోపోమంటాము. ఉన్నమాట అంతే మాకు కావాలి. దేవుడు మోసం చేస్తే వాళ్ళు తీసుకోపోవాల్సిందే. నేనైనా ఎవరైనా భూమిలో ఎవరైనా ఉండని ఆ దేవుడికి నమ్ముకున్నాం, ఆ అల్లాని నమ్ముకున్నాం, ఆ తల్లి మాకు ఇస్తుంది అనుకుంటాం. అది నమ్మటం వల్ల. ఓకే. సో ఇది మొత్తానికైతే వలీ గారి ఫాదర్ ఎవరైతే ఉన్నారో, సో ఈ ఇష్యూ ఏదైతే జరుగుతుందో వారు ఇక్కడ కోవా తయారు చేసేటువంటి వ్యక్తి. గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి వాళ్ళ తాతల నుంచి కూడా ఇదే వ్యాపారం చేసుకుంటూ, ఇది కేవలం వెలుగోడులో పాలకోవా అనగానే ఈయన పేరు గుర్తుకొస్తాడ. సో ఇక్కడే పాలకోవా కూడా ఉంటది, అంటే కోవా కాకుండా పాలకోవా ఉంటది. పాలకోవా కూడా 2 ఐటాలు ఉంటది, పాలు చక్కెర. అది కవ్వ, పాలు చక్కెర రవ్వ అయితే బండ్లో కట్టించేసి ఇస్తాము. 2 ఐటాలు ఉంటది మా కాడ. ఒక దోశ కావాలంటే మామూలు దోశ, ఎల్లిపాయల దోశ, కారం దోశ లెక్క. ఇది కూడా అంతే మా వ్యాపారం. అది. సో పాలకోవా వేరు, కోవా బన్ వేరు. సో అట్లా ఇతను తయారు చేసి ఓన్ చేతులతో తయారు చేసి ఇది అమ్మేటువంటి ప్రాసెస్. ఇది దాదాపు మనం 2 తెలుగు రాష్ట్రాలు చూస్తా ఉన్నాం. సో వెలుగోడు అనేటువంటి గ్రామం దీనికి కొంత ఫేమస్. ఏంటంటే 50-60 సంవత్సరాల నుంచి వీళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి ఎక్కడ ఈ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ పెద్ద ఈవెంట్స్, జాతరలు కానీ లేకపోతే తిరునాళ్ళు అయినా కానీ లేకపోతే రకరకాల మహా ఉత్సవాలు జరిగినప్పుడు కానీ వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ 4-5 రోజుల పాటుగా ఉండి ఎంతో కొంత తమ జీవనోపాధి కల్పించుకునే ప్రయత్నం చేస్తారు. సో సమ్మక్క సారక్క జాతరలో ఈరోజు కొంతమంది చేసినటువంటి దుర్మార్గాల వల్ల ఈరోజు వీళ్ళ కుటుంబం కంప్లీట్గా ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. సో వాళ్ళు చాలా బాధపడుతూ చెప్తున్నారు, మా పొట్ట కొట్టిర్రు. సో ఈరోజు కోవా బన్ అనగానే ఏదో జరిగిందనే దాంట్లో ఈరోజు చాలా బాధపడుతున్నామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దాదాపు అక్కడ జరిగినటువంటి విధ్వంసం కావచ్చు, ఇప్పుడు ఈ వీళ్ళ ఉపాధి కావచ్చు, 2 కూడా ఈరోజు నాశనం అయిపోయి వీళ్ళ కుటుంబాలు కూడా చిన్నభిన్నమైన పరిస్థితి కనబడతా ఉంది. సో చూద్దాం మరి వీరిని ఖచ్చితంగా ఏపీ కానీ తెలంగాణ కానీ కొంత ప్రజలు వీళ్ళ వైపు చూసి వీళ్ళను ఆదుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్పేసి కూడా మేము కాలేజ్ టీచర్ కోరుతాను. చూస్తున్నాను కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.